హాయ్, నా పేరు మదన్, ఈ పిల్లలకి గార్డియన్. మీ కాళ్ళకి ఏమైంది పిన్ని? నా కాళ్ళకి చాలా ఆపండి. కొంతమంది ఇంతేనమ్మా, మనమే అడ్జస్ట్ అయిపోవాలి. ప్రయత్నిస్తే నడుకొస్తుందని డాక్టర్ చెప్పారు. అంతా సెట్ అవుతుంది. ఈ ఇంటి నుంచి వెళ్లేలోగా నా పిల్లలకి మంచి జరుగుతుంది, మీకు మంచి జరుగుతుంది. అందరం పాజిటివ్ గా ఆలోచిద్దాం, అంతా మంచి జరుగుతుంది. ఎస్, ఇలా నవ్వుతూ ఉండాలి. ఓకే, రండి వెళ్దాం. సార్ ఈ ఇంట్లో వాళ్ళు మనం అటువైపు వెళ్ళకూడదని చెప్పారు. మన రూమ్స్ ఇటువైపు అంట. ఓకే ఓకే, రండి అంటే వెళ్దాం. కమ్ ఆన్. సరే పద వెళ్దాం. గుడ్ మార్నింగ్. ఏంటి బండోడు ఇంకా లేవలేదా? గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్ సార్. లేలే. గమ గమ పని సగని సగని సపగ పామ పగ మగ సని పాప మగ సగమ పగ సని పామగ. ఎవరమ్మా నువ్వు? మహాలక్ష్మిలా ఉన్నావు. నమస్కారం. నమస్కారం. నా పేరు లక్ష్మీనమ్మ. ఈ అంతపురం వెనకే మా ఇల్లు. పాలతను వాళ్ళ కూతుర్ని. ఓ ఓ, అవును, ఇంత అందంగా ముగ్గు వేసి మధ్యన నించున్నావే, బయటికెలా వస్తావు? అలా అడగండి. ఎప్పుడూ మా ఇంటి వాకిట్లో చిన్న చిన్న ముగ్గులే వేస్తాను. ఇక్కడ వాకిలి పెద్దగా ఉండడంతో నాకే తెలియకుండా పెద్ద ముగ్గు వేసేసానమ్మా. ఎవరో ఒకరు చేయందిస్తే నేను ఈజీగా అవతలికి వచ్చేస్తాను. ప్లీజ్ హోల్డ్ మై హ్యాండ్. టచ్ మీ. ఏమ్మా, ఈ ఇద్దరి మగాళ్ళ ఒరిజినల్ వైఫ్ ఎవరమ్మా? ఏమండి ఏమండి, ఒక చెయ్యికి ఎన్ని చేతులు వస్తున్నాయో. పెళ్ళాలన్న తర్వాత మొగలను కంట్రోల్లో ఉంచుకోవాలి. నేను ఆ అంతపురానికి వచ్చిన వాళ్ళు నేను వేసిన ముగ్గు చూసి నన్ను మెచ్చుకున్నారు నాన్న. నీ ముగ్గుని మెచ్చుకోని వాళ్ళు ఎవరమ్మా? వాకిలి వరకే వెళ్ళగలిగాను.
త్వరలో లోపలికి వెళ్ళి చూస్తాను నాన్న. అంత ఆశ్చర్యపోయేలా అంతఃపురంలో ఏముందమ్మా? ఎన్నో అంతఃపురాల్ని పుస్తకాల్లో చదివాను, చూశాను. ఇంటి ముందే ఉన్న ఈ అంతఃపురాన్ని 3 ఏళ్ల నుంచి చూస్తున్నాను. లోపల పెద్ద పెద్ద గదులుంటాయి, పురాతన వస్తువులు కూడా ఉంటాయి నాన్న. లోపలికి మనల్ని వదలరమ్మా. కాదు నాన్న, ఎలా అయినా అంతఃపురం లోపలికి వెళ్ళి చూస్తాను నాన్న. మీరు చూస్తూ చెప్పిన మాట ఉండండి. వింటే కదా. ఈ పిల్లలు ఏం చేస్తున్నారు? ఓయ్ కుటీస్, ఎప్పుడో రెడీ అయి రావడానికి ఇంత లేట్ ఏంటి? అంకుల్ మనం ఎక్కడికి వెళ్తున్నాం అంకుల్? ఎందుకు వచ్చామో అక్కడికి వెళ్తున్నావు. అవును అంకుల్, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఈ ఊళ్ళోనే కదా మీ కులదైవం గుడి ఉంది. మీ అమ్మని ద్వేషించిన ఈ కుటుంబానికి మంచి జరగాలంటే మీరు కులదైవం గుడికి వెళ్తేనే అది జరుగుతుందంట. అందుకే ఇక్కడికి వచ్చాం. అప్పుడు మనం అందరం కలిసిపోతామా అంకుల్? ఆ దేవుడి ఆశ కూడా అదే. ఎస్, రండి గుడికి వెళ్దాం. వీడెక్కడికి వస్తున్నాడు? అదే కదా నాన్నా, వాడు మీరు రమ్మన్నారా? లేదే. నువ్వు చెప్పావా అక్క? పిల్లల్ని పూజ కోసమే తీసుకురమ్మన్నావని అతనికి తెలీదా? ఇదిగో మీరు ఎక్కడ ఉండాలో వచ్చిన రోజు చెప్పాను కదా, మర్చిపోయారా? ఇది మా కులదైవం, నీకు అక్కడేం పనయా? పిల్లల్ని మాత్రం పంపించు, నువ్వు పో. మేడం, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇంతవరకు వాళ్ళని ఒంటరిగా ఎక్కడికి పంపించలా. కుటీస్, దేవుణ్ణి ఇక్కడున్న వాళ్ళందరికీ మంచి బుద్ధిమని వేడుకోండి. బాయ్ రా, బాయ్. అంకుల్ అంకుల్ ఏయ్, గుడికి వెళ్ళలేదా? మీరే మా కులదైవం అంకుల్, వాళ్ళని వదిలేయండి. అవును అంకుల్. కులదైవం నేను లేకుండా ఒక్క నిమిషం ఉండలేరు కదా. ఏ, ఏ, ఏ. ఏంటి మాధవయ్య, ఊర్లోకి కొత్తగా కార్లు వెళ్తున్నా? నీకు విషయం తెలీదా? తెలవదా? వేటపురం అంతఃపురానికి కొత్తగా కుటుంబం వచ్చింది. అంటే ఇంకో కుటుంబం ఉచ్చులో పడిందంట. ఎందుకు అడుగుతావులే? దివ్య, నువ్వు కార్లోనే ఉండు, మేము పిలుస్తాం. ఓకే. అడవిలో గుడుందని చెప్పారు, ఇక్కడికి వచ్చి చూస్తే గుడే అడవిలా ఉంది. గురూజీ చెప్పింది నిజమే. మన కులదైవం గుడి పరిరక్షించబడకుండా ఇలా పాడుపడ్డం వల్లే మన కుటుంబంలో సమస్యల మీద సమస్యలొస్తున్నాయి. వచ్చేసేరా, ఇప్పుడే రావాలనిపించిందా? సమస్య వచ్చాకే కులదైవం గుర్తుకొచ్చింది కదూ. వాడేడి? వాడు రాలేదా? నమస్కారం. ఇది మా ఇలవేల్పు గుడి. గుడి ఎందుకు ఈ పరిస్థితిలో ఉంది? నేను 60 సంవత్సరాలకు ముందు ఈ గుడిలో పూజ చేయడానికి వచ్చాను. అప్పటి నుంచి ఈ గుడి ఇలాగే ఉంది. నవరాత్రుల్లో దీపం వెలిగించి దుర్గాష్టమి నాడు ఒక పెద్ద యాగం చేయడానికి వచ్చాం. అలా చేస్తే సమస్యలన్నీ తీరిపోతాయని మా గురువుగారు చెప్పారు. మీ సమస్య తీరడానికి అంతకంటే పెద్ద సమస్య ఉన్న చోటుకొచ్చారే. అక్కడ దీపం వెలిగించడం కుదరదు, వెలుతురు రాదు, వెలుతురు రావడానికి తనొప్పుకోదు. ఎవరు స్వామి అది? చంద్రముఖి. చంద్రముఖ్య? ఒకవేళ వెలుతురు వస్తే వాడికి బలం వస్తుంది. వాడంటే? వేటయ్య. ఇప్పుడు మేము గుళ్ళో ఓ పెద్ద ఆయన చూసాం. ఆయన కూడా వాడు రావాలి వస్తాడు అన్నారే. ఆయన అన్నది ఆ వేటయ్య గురించేనా స్వామి? ఆయన్ని కలిశారా? మా తాత ఆయన్ని కలిసినప్పుడు ఆయన అలాగే ఉన్నారు. నాకే ఇప్పుడు 75 ఏళ్ళంటే
ఆయన వయసు ఎంత ఉంటుందో ఆలోచించి చూడండి. చచ్చాక ప్రతి ఒక్కరూ బూడిదవుతారని ఒళ్ళు మొత్తం బూడిద పూసుకుని చావు కోసం వెతుకుతున్నాడు ఆ పెద్ద ఆయన. ఆయన్ని కలిసిన పుణ్యం చాలని మీ పూజలన్నీ వదిలేసి ఊరుకు బయలుదేరండి. మీరెంత చెప్పినా మా ప్రార్థన పూర్తవకుండా మేము ఊరికి తిరిగి వెళ్ళాం. తనని కలవాలి, ఇబ్బంది పడాలని మీ నుదుట రాసుంటే దాన్నెవరు మార్చగలరు? సరే, ముందు వెళ్ళి ఆ గుడిని శుభ్రం చేసే ప్రయత్నం చెయ్యండి. ఆ తర్వాత చూద్దాం. ఒక్క నిమిషం, మిమ్మల్ని ఆగండి. చాలా థ్యాంక్స్. దేనికి? అన్నిటికీ. నాకు చాలా రోజుల నుంచి ఒక కోరిక. చెప్పండి చెప్పండి. చెప్పనా? వెయిటింగ్. ఎలాగైనా ఎంతపురం లోపలికి వెళ్ళి మొత్తం అంతా చూడాలి. నన్ను మీరు లోపలికి తీసుకెళ్తారా? ఇదేనా మీ కోరిక?